ఓం నమో వెంకటేశాయ. మనం ఇప్పుడు ధర్మాన్ని దైవాన్ని కరెక్ట్గా వాడుకుని సొసైటీకి మంచిగా చేయాలన్నమాట. ధర్మాన్ని దైవాన్ని మంచిగా వాడుకుని సొసైటీకి మంచి చేసేటట్లు మనం చేయాలి. అదే ఐడియా చేస్తారనమాట. ఇప్పుడు స్వామీజీ వైకుంఠ స్వామి మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్ని పూజలు జరుగుతాయి అంటే ఎందుకు చెప్తున్నానంటే కొన్ని స్కీములు ఉన్నాయన్నమాట. ఐడిఎఫ్ ఆ స్వామీజీ దగ్గరికి ఆ స్కీములోని కొన్ని సేవలు ఆ స్కీమ్లో మెంబర్లకి ఇస్తుందన్నమాట. దాని ద్వారా మూలధనం సేకరిస్తుంది అనమాట. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ ఏం సేవలు ఉన్నాయి, అక్కడ ఉత్సవాలు ఏం జరుగుతుంటాయి ఇలాగని చెప్తున్నాను. ఇప్పుడు స్వామీజీకి సంవత్సరానికి 470 వరకు ఉత్సవాలు జరుగుతాయి అన్నమాట. అలాగే సేవలు ఉంటాయి, రోజుకి 11 సేవలు జరుగుతాయి. అందులో ఏంటంటే ఉదయానికి 6 సేవలు, ప్రత్యుష సేవ అంటున్నమాట, సుప్రభాత సేవ, తర్వాత ప్రభాత సేవ, మధ్యాహ్న సేవ, అపర్ణ సేవ, సాయంకాల సేవ, రాత్రి సేవ అన్నమాట. అలాగే సోమవారం ఏమో విశేష పూజలు జరుగుతుంటాయి. సోమవారం విశేష పూజ జరుగుతుంది, ఒక 5 మంది వరకు అక్కడ వరకు రాణిస్తారు. ఆ తర్వాత మంగళవారం అష్టాదళ పాద పద్మాలు ఒక 2 వరకు రాణిస్తారు. బుధవారం సహస్ర కలశాభిషేకం జరుగుతుంది, ఇక్కడ 6 వరకు రాణిస్తారు. గురువారం ఏమో ఉదయం ఏమో తిరుప్పాడు సేవ ఉంటుంది, ఒక 6 రాణిస్తారు. రాత్రి ఏమో పొలంగి సేవ ఉంటుంది. అదే శుక్రవారం వచ్చారు, శుక్రవారాభిషేకం జరుగుతుంది, ఇక్కడ 6 రాణిస్తారు. ఆకాశంగా తీరుతుంది అభిషేకం చేస్తారనమాట. ఆ తర్వాత నిజపాద దర్శనం ఉంటుంది అనమాట. ఆ తర్వాత కళ్యాణోత్సవం ఒక 2 మందిని, డోలోత్సవానికి ఒక 5 సహస్ర దీపాలంకరణకి ఒక 5 వరకు రాణిస్తారు. ఎన్ని ఉత్సవమూర్తులు జరుగుతాయి అనమాట. ఆదిది బ్రహ్మోత్సవాలు కూడా 5 జరుగుతాయి, 5 రాణిస్తారు. వసంతోత్సవానికి ఒక 10 మందిని రాణిస్తారు అనమాట. ఈ విధంగా ఇది కాకుండా ఇంకా మాసోత్సవాలు, పక్షోత్సవాలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం ఏం జరుగుతుందంటే ఫస్ట్ సుప్రభాతం జరుగుతుంది అనమాట. ఇక్కడ విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత ఏమో అంటే అది సేవల్లో కూడా పునిగిని సేవ అనేది జరుగుతుంది, శుక్రవారం జరుగుతుంది. అక్కడ ఒక మనిషిని రాణిస్తారు. కస్తూరిగిని సేవ కూడా ఒక మనిషిని రాణిస్తారు, శుక్రవారం జరుగుతుంది. నిజపాద దర్శనాన్ని శుక్రవారం జరుగుతుంది, ఒక మనిషిని రాణిస్తారు. వస్త్రాలంకరణ సేవకి 2 వరకు అనుమతిస్తారు అన్నమాట. ఇప్పుడు అది సేవలు ఏంటంటే సుప్రభాత సేవ, విశ్వరూప దర్శనం జరుగుతుంది. ఆ తర్వాత ఏమో ఆలయాన్ని శుద్ధి చేస్తారన్నమాట. 45 నిమిషాల పాటు శుద్ధి చేస్తారు. ఫస్ట్ సుప్రభాతం అయిపోయిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేస్తారన్నమాట. తర్వాత అర్చన, తర్వాత తోమాల సేవ, ఆ తర్వాత కొలువు 15 నిమిషాల పాటు స్వామీజీకి లెక్కలు చెప్తారన్నమాట. దర్బార్ జరుగుతుంది అన్నమాట. హుండీ ఆదాయం ఎంత వచ్చింది, ఎవరెవరు ఎంత ఇచ్చారు అన్నీ స్వామీజీ గారు నివేదిస్తారన్నమాట. ఇవన్నీ జరిగిన తర్వాత సహస్ర నామార్చన ఉదయం 4:45 నుంచి 5:50 వరకు జరుగుతుందన్నమాట. ఇప్పుడు తెల్లజామునే 4:45 అన్నమాట. ముందు సుప్రభాత శుద్ధి, అర్చన, తోమాల సేవ, కొలువు అన్నీ అయిన తర్వాత సహస్రనామార్చన అయిపోయిన తర్వాత నక్షత్రారతి, కర్పూరారతి ఇస్తారన్నమాట. ఆ తర్వాత మొదటి గంట నైవేద్యం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏమో అష్టోత్తర శతనామార్చన జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం పూజలు ప్రారంభమవుతాయి అన్నమాట. ఇప్పుడు 2 గంట నైవేద్యం జరుగుతుంది. అంటే మధ్యాహ్నం పూజలు ప్రారంభం అయిపోయిన తర్వాత 2 గంట నైవేద్యం జరిగి తాంబూలం, కర్పూరారతి ఇస్తారన్నమాట. ఆ తర్వాత సహస్ర దీపాలంకరణ జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి కైంకర్యాలు జరుగుతాయి, తోమాల సేవ వంటివి రాత్రిపూట జరుగుతాయి అన్నమాట. స్వామివారికి అష్టోత్తర శతనామార్చన, శ్రీదేవి భూదేవి మూర్తులకు లక్ష్మీ నామార్చనలు, నైవేద్య సమర్పణ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. తర్వాత 3 గంట మోగుతుంది. ఆ తర్వాత ఏమో ఏకాంత సేవ జరుగుతుంది అన్నమాట. రాత్రి 1:30 నుంచి 1:30 పల్లెం సేవ జరుగుతుంది అన్నమాట. తలపై అమ్మవారి లాలితోటి అన్నమయ్య కీర్తన వినిపిస్తూ గుడి మూసే ప్రక్రియ రాత్రి 2 గంటలకు ప్రారంభమవుతుంది అన్నమాట. ముందుగా 3వ ద్వారాన్ని, ఆ తర్వాత బంగారు వాకిలు మూసి లోపల గడియలను బిగిస్తారన్నమాట. అధికారులు బయట వైపు తాళం వేసి వాటిపై సీల్ వేస్తారన్నమాట. ఇప్పుడు అలాగే ఉత్సవాలు జరుగుతాయి. నెక్స్ట్ మాసోత్సవాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నెల చూసుకున్నాం అనుకో, అదే అన్నమయ్యాచార్య వర్ధన జరుగుతుంది, సర్వమాస జరుగుతుంది, ఉగాది ఆస్థానం జరుగుతుంది, మృత్యుంజయం జరుగుతుంది, శ్రీరామనవమి ఆస్థానం జరుగుతుంది, శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం జరుగుతుంది, సర్వ ఏకాదశి జరుగుతుంది, వసంతోత్సవాలు జరుగుతాయి. ఇలా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 9 రకాలుగా ఉంటాయన్నమాట. 9 రోజులు చేస్తారు. నిత్య బ్రహ్మోత్సవాలు 3 రోజులు ఉంటుంది, 5 రోజులు ఉంటుంది, 7 రోజులు ఉంటుంది, 9 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, 13 రోజులు ఉంటుంది. ఇలా జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత శాంతి బ్రహ్మోత్సవాలు ఒక 5 రోజులు జరుగుతాయి. శ్రద్ధా బ్రహ్మోత్సవాలు, ఆర్జిత బ్రహ్మోత్సవాలు అని జరుగుతాయి అన్నమాట. ఒకరోజు బ్రహ్మోత్సవం కూడా ఉంటుంది అన్నమాట. ఆ ఒక్కరోజు ఎప్పుడు జరుగుతుందంటే రథసప్తమి రోజున 7 వాహనాలతో ఊరేగిస్తారన్నమాట. ఆ 7 వాహనాలు ఏంటంటే సూర్యప్రభ వాహనం, చినశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనము, సర్వభూతాల వాహనము,
చంద్రప్రభ వాహనం అనమాట. ఇప్పుడు ఫస్ట్ సూర్యప్రభ వాహనం, చిన్న శేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం తర్వాత చక్రస్నానం చేస్తారు స్వామివారికి. ఆ తర్వాత మిగిలిన 3 వాహనాలు కల్పవృక్ష వాహనం, సర్వభూతాల వాహనం, చంద్రప్రభ వాహనంలో ఊరేగిస్తారన్నమాట. ఆ తర్వాత ఏమో సప్తశ్యామల సప్తమి నాటి సప్తవారాల సంకేతంగా సూర్యుడు పుట్టినప్పుడు ఈ ఉత్సవాలు చేస్తారనమాట. ఇది రథసప్తమి రోజు. అలాగే బ్రహ్మోత్సవాలు, ధ్వజారోహణ, శేషవాహనము, సింహవాహనము, కల్పవృక్షము, మోహిని అవతార గరుడ వాహనము, గజావాహనము, సూర్యప్రభ వాహనము, రథోత్సవము, చక్రస్థానము, ధ్వజారోహణ. అంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు ఎలా జరుగుతాయంటే ఫస్ట్ ఏమో గజారోహణతో మొదలవుతుంది. శేషవాహనము, సింహవాహనము, కల్పవృక్ష వాహనము, మోహిని అవతార గరుడ వాహనము, గజవాహనము, సూర్యప్రభ వాహనము, రథోత్సవము, చక్రస్థానంతో ధ్వజస్తంభాన్ని అవరోహణ అంటే ధ్వజస్తంభం మీద ఉన్న గరుడ పతాకాన్ని తెంచడం ద్వారా ఈ బ్రహ్మోత్సవాలు ముగిస్తారన్నమాట. అలాగే ఫిబ్రవరి నాడు తెప్పోత్సవం జరుగుతుంది, ఒక 5 మంది వరకు రాణిస్తారు. మార్చిలో వసంతోత్సవాలు జరుగుతాయి, 10 మంది వరకు రాణిస్తారు. మేని పద్మావతి పరిణయం జరుగుతుంది, 5 మంది వరకు రాణిస్తారు. జూన్ అవిధేయ అభిషేకం జరుగుతుంది, ఒక 5 మంది రాణిస్తారు. జూలైలో పుష్ప పల్లకి జరుగుతుంది, ఒక 5 వరకు రాణిస్తారు. ఆగస్టున పవిత్రోత్సవం జరుగుతుంది, ఒక ఇద్దరు రాణిస్తారు. నవంబర్ పుష్పయాగం జరుగుతుంది, 5 రాణిస్తారు. సంవత్సరానికి 4 సార్లు డొయిల్ అల్వాలు తిరుమంజనం జరుగుతుంది, అక్కడ 10 మంది వరకు రాణిస్తారు. ఫ్లవర్స్ని జరుగుతుంది, దీన్ని 5 మంది రాణిస్తారు. అంటే ఇలాగ 470 రకాల ఉత్సవాలను కొంతమందినే రాణిస్తారు. కానీ ఐడిఎఫ్ ఏం చేస్తుందంటే ధర్మాన్ని దైవాన్ని మంచిగా వాడతారు కాబట్టి కొన్ని స్కీముల ద్వారా వాళ్ళకి కొంత డిపాజిట్ చేసిన వాళ్ళకి కొన్ని ఉత్సవాలు రాణిస్తుంది అనమాట. అవి అంటే ఇన్ని రకాల ఉత్సవాలు అనమాట. వారోత్సవం ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, డైలీ జరిగే సేవలు ఉన్నాయి, రథసప్తమి నాడు జరిగే సేవలు ఉన్నాయి, నెల జరిగే తెప్పోత్సవాలని, వసంతోత్సవాలని, పద్మావతి పరిణయోత్సవాలని, పుష్ప పల్లకిలని, పవిత్రోత్సవాన్ని, పుష్పయాగమని, ఇలాంటివి చిన్న సూర్యప్రభ వాహనంలోని చిన్నశేష వాహనంలో ఊరేగినప్పుడు, గౌడ వాహనంలో ఉన్నప్పుడు, హనుమంత వాహనంలో ఊరేగినప్పుడు, కల్పవృక్ష వాహనంలో, సర్వభూపాల వాహనంలో ఊరేగినప్పుడు, చంద్రప్రభ వాహనంలో ఊరేగినప్పుడు సేవలు కల్పిస్తుంది. ఇలాగన్నీ చేసి వాళ్ళు ఇచ్చిన ధనాన్ని సెక్యూరిటీ కింద వాడుకుంటారు అన్నమాట. సెక్యూరిటీ వాడుకుని ధర్మాన్ని దైవాన్ని మంచిగా ఉపయోగించి సొసైటీలోని మంచిగా ఉపయోగిస్తూ ఒక 10 సంవత్సరాల తర్వాత తెలుగు వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్ల కింద తయారు చేస్తారన్నమాట. అదేవిధంగా అది ఒక ప్రాజెక్ట్ అనమాట. అది ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనేది తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వాడుకుంటూ సూపర్ కంప్యూటర్ అనే స్వామీజీని వెంకటేశ్వర స్వామి సూపర్ కంప్యూటర్ ఆధ్వర్యంలో పనిచేస్తూ చేస్తుంది అనమాట. అలాగే కొన్ని స్కీములు ఉంటాయన్నమాట. ఆ స్కీమ్లో పాల్గొన్నవారు తిరుమలే కాకుండా 108 పుణ్యక్షేత్రాలు అంటే 108 విష్ణు దేవాలయాలని అంటే 12 మంది అల్వాళ్ళు గుర్తించిన అల్వాళ్ళు 12 మంది ఉన్నారు. వీరి ద్వారా కొన్ని దేవాలయాలు ఉన్నాయన్నమాట. అదే రామానుజాచార్యులు వాళ్ళు, అది మన నెక్స్ట్ వీడియోలో చర్చిద్దారు. అవి ఏంటంటే అందులోని అక్కడ ఆ దర్శనాలు కూడా చేసేటట్లు చేస్తారన్నమాట. ఈ స్కీమ్లో ఐడిఎఫ్ స్కీమ్లో పాల్గొన్న వాళ్ళకి ఆ 108 క్షేత్రాల్లోని శివక్షేత్రాల్లో కూడా దర్శన భాగ్యాలు కల్పిస్తుంది అనమాట. అయితే నెక్స్ట్ వీడియోలో చర్చిద్దారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.